హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చిన్న చేపల పులుసు చూపిస్తున్నాను. పెద్ద చేపల కన్నా కూడా చిన్న చేపలు హెల్త్కి చాలా మంచిదంట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చిన్న చేపల్ని కట్ చేసేసుకుని ఇందులోకి కొంచెం ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను. చిన్న చేపల్లో నీచు అనేది ఎక్కువ ఉంటుంది, అందుకని బాగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోండి. గుజ్జు ఎక్కువ వస్తుంది, అలాగే త్వరగా నానిపోతుంది. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోని కొంచెం కరివేపాకు, స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 2 వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుని ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత తరిగిన టమాటా ఒకటి వేసుకుని ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఇంకా కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ కానీ లేదా ఒక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకుంటున్నాను. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. సో ఈ విధంగా 1 నిమిషం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చేపలను వేసుకుంటున్నాను. చేపలను వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఒక 30 సెకండ్స్ వేయించుకోండి. మసాలాలు అప్పుడే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. సో ఈ విధంగా ఒక 30 సెకండ్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. చన్నీళ్ళు వేసుకోవద్దు, వేడి నీళ్ళు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారనుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చేప ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి. ఆ తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని ఇందులోకి గరిటె పెట్టకుండా ఒక 2-3 సార్లు ఇలా బాగా కలుపుకోండి అంతే. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత అన్నంలో సర్వ్ చేసుకుని తినండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.